శ్రీమాత్రే నమః. ఆణిముత్యం. చల్లటి పదార్థాలను తినటం వలన కలిగే అపకారం. వేసవికాలం వచ్చేసింది. ప్రతి ఒక్కరూ చల్లగా తినాలని కోరిక బలంగా ఉంటుంది. తినేటప్పుడు బాగుంటుంది. తరువాత చల్లటి పదార్థాలను నోటిలో సరిగ్గా నమలటానికి మింగవలసి వస్తుంది. దీనికి కారణం ఆ పదార్థాలకు ఉన్న చల్లదనం. అందువలన నోటిలో లాలాజలం సరిగ్గా ఊరక ఆహార పదార్థాలు సరిగ్గా అరగవు. నోటిలో చల్లదనం వలన లాలాజల గ్రంథులు బిగుసుకుపోయి లాలాజలాన్ని సరిగ్గా విడుదల చేయవు. చల్లదనానికి పళ్ళ ఎనామిల్ పగుళ్ళు రావటం కూడా జరుగుతూ ఉంటుంది. గొంతులో ఉన్న టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ తరచుగా రావటం జరుగుతూ ఉంటుంది. చల్లదనానికి టాన్సిల్స్ మూసుకుపోయి సరిగ్గా పనిచేయవు. ఆ సమయంలో ఆహారం ద్వారా శరీరంలోనికి ప్రయత్నించే బ్యాక్టీరియా వైరస్ను ఈ టాన్సిల్స్ నిరోధించలేవు. చల్లదనంతో వాటి శక్తిని కోల్పోతాయి. ఎన్ని నష్టాలో చూస్తున్నారా? చక్కగా వీడియో చివరి వరకు చూడండి, వినండి. గొంతులోని కఫం ఈ చల్లదనానికి ఇంకా బిగుసుకుపోయి తెగి బయటపడదు. కఫం దీని ద్వారా దగ్గు పెరుగుతుంది. చల్లటి పదార్థాలు పొట్టలో పడేసరికి పొట్ట మూసుకొని పోతుంది. మనకు బాగా చలివేసినప్పుడు ఎలా ముడుచుకొని పోతామో అలాగే అన్ని భాగాలు కూడా ఈ పొట్ట భాగం మూసుకుపోతుంది. ఈ చల్లదనానికి 99 డిగ్రీల వేడి ఉన్న పొట్ట ఒక్కసారి 20 డిగ్రీల వరకు తగ్గిపోతుంది. చల్లదనం వలన జీర్ణక్రియ అంతా పూర్తిగా తగ్గిపోతుంది. మరలా 20% నుండి 99% వరకు వేడి పెరగాలంటే ఈ జీర్ణక్రియ మళ్ళీ ప్రారంభం కాదు. ఆ చల్లదనానికి జీర్ణరసాలు అసలు తయారు కావు. సుమారు 30 నిమిషాల జీర్ణక్రియ ఆగిపోతుంది. ఈ చల్లదనానికి పొట్టలో ఉండే రోగ నిరోధక శక్తి సరిగ్గా పనిచేయదు. చల్లదనం కారణముగా ఎక్కువ ఆహారాన్ని తినలేరు. చల్లగా ఉండే మంచినీరు చాలా తక్కువగా త్రాగుతారు. వీటిలో చెప్పేవన్నీ మీకు అనుభవంలోకి వచ్చాయి. కానీ ఏమని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఏముందిలే అని నిర్లక్ష్యం వలదు. చల్లగా ఉండే మంచినీరు మనము చాలా వరకు తాగలేము. కొంచెం తాగి ఆపేస్తాం. మామూలు వాటర్ గడగడా తాగగలుగుతాం. అప్పుడే అర్థమవుతుంది కదా, చల్లగా ఉండే మంచినీరు చాలా తక్కువగా తాగుతామని. ఈ వేసవి కాలంలో మంచినీరు బాగా త్రాగాలి కాబట్టి మామూలు నీటినే తాగండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎక్కువ తాగుతుంటారు. అలా చెయ్యకండి. మామూలు పాలు పొయ్యి మీద పెడితే త్వరగా వేడెక్కటానికి, ఫ్రిడ్జ్లో పాలు వేడెక్కటానికి తేడా మీకే తెలుస్తుంది కదా. అలాగే జీర్ణక్రియ కూడా. సైనస్ భాగాలలోని రొంప, ముక్కులోని రొంప చల్లదనానికి బిగుసుకుపోయి దీని ద్వారా ప్రాణవాయువు పీల్చటానికి ఇబ్బంది కలుగుతుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే ఒక అవగాహన మీకు ఉంటుంది, ఆల్రెడీ ఉంటుంది. కానీ మళ్ళీ ఒక్కసారి ఈ వీడియో చూస్తే కొంచెం ఈ వేసవికాలం చల్లటి నీరు, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగకుండా ఉంటారని, ఫ్రిడ్జ్లో ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోకుండా ఉంటారని చెబుతున్నాను. భగవంతుడు ఆహారంలో మన కొరకు అందించిన పోషక విలువలన్నీ మనకు దక్కాలంటే కూరలు, పళ్ళు 2-3 రోజులకు ఒక్కసారైనా తాజాగా తెచ్చుకొని తీసుకోవడమే మార్గము. ఫ్రిడ్జ్ ఉంది కదా అని కూరగాయలు తెచ్చేసి వారం, 10 రోజులు, 15 రోజులు ఉంచుకుంటారు. కానీ అవి మీరు మొదట తెచ్చినప్పటికీ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 10 రోజుల తర్వాత ఆహార పదార్థాలు వాడేటప్పటికి వాటి రంగు, రుచి, వాసన అన్నీ మారిపోతాయి. సహజమైన మార్గాలే మనిషి ఆరోగ్యాన్ని కాపాడగలవు.
ఫ్రిడ్జులు మన ఆరోగ్యానికి, ఆహారంలోని పోషక విలువలకు కొంత అపకారం చేస్తున్నాయి. కాబట్టి అలాంటి వాటిని దూరంగా ఉంచటం మంచిది. ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లేనిదే అస్సలకే గడవదు. ఇది నిజమే. కానీ కొంతవరకే ఫ్రిడ్జ్ను ఉపయోగించండి. ఎందుకు ఫ్రిడ్జ్ ఉపయోగమో అలాంటి ఉపయోగాన్ని ఉపయోగించుకోండి. అదే పనిగా చల్లటి నీటిని, చల్లని ఆహార పదార్థాలను, ఐస్ క్రీమ్స్ వీటికి కొంచెం దూరంగా ఉండండి. అతి చల్లదనం, అతి వెచ్చదనం అన్ని విధాల అపకారం. ఫ్రిడ్జ్లో పదార్థాలు కంటికి ధీటుగా ఉంటాయి, పంటికి వంటికి మరి చేటే కదా మరి. ఆదరించండి అక్షరాల ఆణిముత్యాలను. షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అందరికీ పనికి వస్తుందని వీడియో చేశాను. చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి.